प्रदेशे शुचिमणि विलसत्सैकटे मौक्तिकाना मालाकृतासनस्फटिकमणिनिभे चित्रं ओम नमो भगवते वासुदेवाय शान्ताकारं जगज्जननं पद्मनाभं लक्ष्मीकान्तं कमलनयनं श्यामं అన్ని కూడా ఒక కవర్ కొట్టేసుకోవచ్చు. లాస్ట్కి వస్తాను అట్లానే. ఎప్పుడు రష్గా ఉంటుంది, మధ్యాహ్నం రష్గా ఉంటారండి. అవును సార్. ప్రత్యక్షాత్ గోవింద గోవింద. గోవింద గోవింద గోవింద. వెంకటేశాయ వైకుంఠ ఏకాదశి వేడుకలు అతి వైభవంగా నేతాజీ రోడ్ నందు గల పురాతన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానం నందు విశేషముగా జరుగుతున్నది. భక్తులందరూ కూడా ఉదయం అభిషేకం అనంతరము తోమల సేవ సాత్తుమరి అయిన తర్వాత దీపారాధన నుంచి వైకుంఠ ద్వార ప్రవేశంతో 4:30 గంటలకి బ్రహ్మముహూర్తం నందు ప్రారంభమైనది. అశేషమైనటువంటి భక్తజనం సోమవారం దర్శించడానికి తరలి వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. మనకి పద్మపురాణం ప్రకారం ఏకాదశులు సంవత్సరంలో 24 ఏకాదశులు ఉన్నప్పటికీ కూడా వైకుంఠ ఏకాదశి అతి ముఖ్యమైనటువంటి పర్వదినం. ఈ రోజునందు కనీసం ఈ ఏకాదశి నందైనా భగవంతు నామ స్మరణ చేయడం వల్ల, పితృకార్యాలు చేయడం వల్ల అశేషమైనటువంటి పుణ్యము భక్తులు పొందుతారనమాట. అట్లాగే వాళ్ళ పితృదేవతలందరూ కూడా ఉత్తమ లోకాలకి ఉత్తమ గతిలో సిద్ధిస్తుంది. జై శ్రీమన్నారాయణ. స్థానము మొదలు ఎన్నో పురాతనంగా ఉండేదైనాను పూజలు పునస్కారాలు ఏమీ అంతగా సరిగా నడుస్తా ఉండలే. ఇప్పుడు మధుస్వామిలో కొందరంతా ట్రస్టీలు అంతా చేరి చాలా బాగా నడిపిస్తా ఉండరు. ప్రతి ఒక్కటి దేవస్థానం చిన్నగా అయినా కీర్తి మాత్రం పెద్దగా అయింది. చాలా బాగా వేడుకగా నడిపిస్తా ఉండరు. అన్నదానాలు బాగా అవుతుంది. శనివారాలు పూజ, శ్రవణ నక్షత్రం పూజ ప్రతి ఒక్కటి నడుస్తుంది. అదే కాకుండా మా ఇట్లా మహిళా మండలికంతా పిలిచి పారాయణాలంతా చేపిస్తా ఉండరు. అందరికి చాలా సంతోషంగా ఉంది దేవుని దర్శనానికి వచ్చేదానికి. హరే శ్రీనివాస. जीवो विनयिता साक्षी मुकुन्दोमितविक्रमः महोदधिशयोऽन्तकः अजो महार्थस्वाहाव्यो
అవుతుందా? జై వాసవి, జై జై వాసవి. మాది కన్నికా పరమేశ్వరి దేవస్థానము, మా కమ్యూనిటీది 300 సంవత్సరాలుగా పురాతనమైనది. ఏడాదిను మేము ఈ వైకుంఠ ఏకాదశికి ఈ పల్లెకి ఎత్తుకొని వచ్చి ఊర్వలం వచ్చి తిరిగి దేవస్థానానికి పోయి చేరుతాము. జై వాసవి, జై జై వాసవి.